పర్వతాలు, లోయలు, ఏరులు, సెలయేరులు, నదులు, వృక్షాలు వికసించుతున్న ఇప్పుడు తెల్లవారుచుండగానే వికసిస్తాయి. అందమైన పుష్పాలు ఎన్నో పరిమళ వాసన వెదజల్లుతాయి. పక్షులు ఎగురుతాయి కాసేపట్లో ఆకాశం నిండా. జంతువులు, అడవిలో మృగాలు వారి వారి నివాస స్థలములలో నుండి వెలుపలికి వస్తాయి. లేలేత భానుని కిరణాలను ఆస్వాదిస్తాయి. పిల్లగాలులను ఆస్వాదించి ఆనందపడతాయి. దేవుణ్ణి స్తుతిస్తాయి. ఇదంతా లోకమా? ఇదంతా ఏలుటకు దేవుడు నిర్మించిన నరుడే లోకం. మనుషులే. మనుషులే లోకం. అయితే ప్రతి జాతి జీవరాశులు ఉన్నట్టు విడివిడిగా, వేరువేరుగా ఉండకుండా ఒంటరిగా ఉండటం మంచిది కాదని, జంటలుగా జంటలుగా ఆ జంటలన్నీ ఒక సమాజముగా, ఒక ఊరుగా, ఒక పట్టణముగా, ఒక ప్రాంతముగా, ఒక జిల్లాగా, ఒక రాష్ట్రముగా, ఒక దేశముగా, దేశాలన్నీ కలిపి ఈ భూమండలముగా ఏర్పాటు చేశాడు. ఒకరికొకరు ఒకరికొకరు ప్రకృతి అంతా మన మనుగడ కొరకు పనిచేస్తా ఉంటది. మనము ఆ సుగంధ పరిమళ వాసనలు వెదజల్లి వాతావరణమును మనకు అనుకూలముగా మార్చడానికి, ఆరోగ్యకరంగా మార్చడానికి ఎన్నెన్నో ఔషధములతో నింపి ఆ పరిమళ వాసన వాతావరణంలో కలుపుతాడు. మనము ఆ గాలిని పీల్చి మనలో ఉన్న వ్యాధి కారకాలన్నీ వెడలిపోయి ఆరోగ్యవంతులం అవ్వాలని, స్వచ్ఛ జలములను తాగటానికి ఇస్తాడు, తెప్పరిల్లాలని, మంచి భోజన పదార్థాలను ఉదయం లేచినది మొదలుకొని మన అమ్మలు, తల్లులు సిద్ధపాటు చేస్తారు. మంచి బలము, ఆరోగ్యము కలిగి పుష్టి పొందుకోవాలని. సృష్టి యావత్తు మన మనుగడ కొరకు. మనుషులమంతా సహవాసముతో కలిసి ఉండాలని. సహవాసముతో, ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ టు గ్లోరిఫై ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. మనం కలిసిమెలిసి ఉండి దేవుణ్ణి స్మరించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, ప్రభు చిత్తము పరమందు ఎలాగో ఇహమందు కూడా అలాగే నెరవేర్చబడాలని. గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ హ్యుమానిటీ. దేవుని ప్రణాళికలో ఆయన గొప్ప యోజన ఈ సమాజము కలిసిమెలిసి ఉండాలని. అందులో ముఖ్యమైనది ఫ్రెండ్షిప్, స్నేహము, స్నేహితులు. స్నేహము మిత్రభావముతో ఉండాలని, ఇచ్చిపుచ్చుకోవాలని, ఒకరి గురించి ఒకరు చింతించాలని, ఒకరి అవసరములలో ఒకరు పాలు పొందుకోవాలని, కలిగిన దానిని సమిష్టిగా భావించుకొని నాకున్న దాంట్లో నా స్నేహితులకు పెట్టి, నా స్నేహితులకు కలిగినది నాకు వారు పెడితే అందరము కలిసి సంతృప్తి పడాలని. దిస్ ఈజ్ హౌ గాడ్ ఈజ్ విల్లింగ్. ఆయన చిత్తము ఈ విధముగా ఒక సమాజమును ఏర్పాటు చేసి, దేశాలను ఏర్పాటు చేసి ఇదంతా చేశాడు కొంతకాలం. ఆయన శరీరధారి అయి వచ్చిన తర్వాత ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి అప్పటి వరకు కలిగిన మాలిన్యమంతటి నుంచి, పాప శాపాలన్నిటి నుంచి విడిపించి ఒక పరిశుద్ధ సమాజముగా, ద హోలీ చర్చ్ యూనివర్సల్, సార్వత్రికముగా ఒక పరిశుద్ధ సంఘముగా ఏర్పాటు చేశాడు. మొదట లోకమును నిర్మించాడు. వారు కలిసి ఉండాలని ఇచ్చయించాడు. విస్తరించుట ప్రారంభమైంది. సర్వలోకము నిండుతూ ఉన్నది. ఇక అందులో నుంచి తన కొరకు ఒక ప్రత్యేక జనాంగము, ఇశ్రాయేలు రాజ్యము, దేశము, జాతి. అందులో నుంచి మరికొంత కాలము తర్వాత యూదా గోత్రములో పుట్టిన
లోకరక్షకుడుగా వచ్చిన యేసు క్రీస్తు మెస్సియా ప్రభుల వారు. వారు తను తాను బలి దానముగా శిలువకు అర్పించబడినప్పటి నుండి రక్తము కార్చి విమోచించి కొని దేవునికి ఒక రాజ్యముగా, యాజక రూపమైన రాజ్యముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేశాడు. ఇక ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ థింగ్ అండర్ ద స్కై, ఆకాశము క్రింద భూమి మీద ఒక అద్భుతమైనటువంటి బంధం ఏర్పాటు చేశాడు. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ లో, సంఘములో, సంఘము బయట కూడా, సంఘము వెలుపల కూడా, సంఘములో, సంఘము వెలుపల ఉన్న వారితో మంచి సాక్ష్యము కలిగి ఉండుట, ఆకర్షించుట, మన జీవన విధానము, మన నోట మనము పలుకుతున్న కృతజ్ఞతా వచనాలు మంచి ఉప్పు వేసినట్టుగా మధురమైన మాటలు, మన నడవడిక నిస్వార్థమైన మన స్నేహము కోరుతారు. లోకంలో ఉన్నవారు మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. దేవునిలో ఉన్నాము, యేసు మనలో ఉన్నాడు కదా, యేసు ప్రేమతో నింపబడుతున్నాము, ఆయన బలిపీఠం యొద్ద నేర్చుకుంటాము కాబట్టి మనతో మాట్లాడాలని ఆశపడతారు. ఆ విధంగా దగ్గరవుతారు అనేక మంది. వారు క్రైస్తవేతరులే కానీ సమాజంలో కలుస్తూ ఉంటారు. పనిచేసే చోట, స్కూల్స్ లో టీచింగ్ అయితే, టీచర్స్ అయితే ఆ పొరుగు టీచర్స్, ఇంకెక్కడైనా పని చేస్తున్నట్టయితే ఆ కొలీగ్స్, స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారైతే వారైతే కాలేజీల్లో అక్కడ కొంతమంది ఆత్మీయులైపోతారు. అన్యులే, ఇతర మతస్థులే, ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, హిందూ మతస్థులు ఉండొచ్చు. ఎవరైనా మనతో కలిసి ఉండటానికి, మన పక్కన కూర్చోటానికి, ఏదైనా మాట్లాడవా, ఎంత చక్కగా మాట్లాడతావో, ఏదైనా చెప్పవా, ఎంత బాగా చెప్తావో అని వస్తారు. ఫ్రెండ్షిప్. కొన్ని స్నేహాలు కొంతకాలం ఉంటాయి, మరికొన్ని చాలా కాలం వరకు ఉంటాయి, దీర్ఘకాలం వరకు ఉంటాయి. యోబు గ్రంథములో ఒక మాట చదువుకుందామండి. యోబు గ్రంథములో 6:14 6వ అధ్యాయము 14 యోబు గ్రంథం చదువుతారా? చదువుతాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14 కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగను. ఇక్కడ ఒక స్నేహితుడి గురించి వివరించబడుతున్నది. అద్భుతం, వండర్. ఇది చదువుతున్నప్పుడు, దీన్ని నెమరు వేస్తూ ధ్యానిస్తున్నప్పుడు రోమాలు పులకించిపోతున్నాయి. గొప్ప విషయము విడుదలవుతూ ఉన్నది. ఒక కృంగిపోయిన వ్యక్తి ఉంటాడు, సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకుంటాడు. ఆ కృంగుదల దేవుడి వల్లనే వచ్చింది, దేవుడే నన్ను బాధ పెడుతున్నాడని కృంగిపోతాడు, భయభక్తులు మానుకుంటాడు. అయినా మంచి స్నేహితుడు ఉంటే ఆ కృంగిపోయిన వానికి దయ చూపిస్తాడు, చేయి పట్టుకొని ఆ కృంగిపోయిన స్థితిలో లేపి నిలబెడతాడు, ధైర్యము పోస్తాడు మంచి మాటల చేత, మరలా చేయి పట్టుకొని దయ చూపించి దేవుని యొద్దకు నడిపిస్తాడు. వాటే వాటే వండర్ఫుల్ ఫ్రెండ్ యోబు 6:14 ఉన్నాడు. ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు. కృంగిపోయి ఇంకా నాకు దేవుడు ఎందుకు, ఇంకా దేవుడు ఎవరు, నాకు ఇంత బాధలు కలుగ చేశాడని కృంగిపోతే ఆ మంచి స్నేహితుడు లేవనెత్తి ధైర్యం పోసి మంచి మాటలు చెప్పి చేయి పట్టుకొని అలా నడిపిస్తూ తెలియకుండానే దేవుని దగ్గరికి తెచ్చేస్తాడు. ఎటు తీసుకెళ్తున్నాడో తెలియదు, నమ్మేస్తాడు ఆ వ్యక్తి కృంగిపోయిన వాడు. నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు
అని నమ్మి అడుగులో అడుగేసుకుంటూ అలా తీసుకొని వెళ్తే ఆ గమ్య స్థానము దేవుని పరిశుద్ధ మందిరం అవుతుంది, సంఘం అవుతుంది, ప్రార్థనా స్థలం అవుతుంది, పరిశుద్ధుల సహవాసం అవుతుంది. అద్భుతంగా దేవుని యొద్దకు నడిపిస్తాడు ఆ యోబు 6:14 ఉన్న స్నేహితుడు. స్నేహితుడు ప్రియులారా, మనందరికీ తెలుసు కదా. అయినా లేఖనము కాబట్టి ఒకసారి చదువుకుంటే లేఖనములో దాచి సంక్షిప్తమైన మేలులు విడుదలవుతాయి ఈ ఉదయకాలమున మనందరికీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు. కనుక మనకు బహుగా సుపరిచితమైన చదువుకొని మేలులు పొందుకుందాము. సామెతలు 17:17. సామెతలు 17:17. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఆమేన్. ఇక్కడ మరొక మిత్రుడు ఉన్నాడు, మరొక ఫ్రెండ్ ఉన్నాడు. అక్క చెల్లెమ్మలకైతే స్నేహితురాళ్ళు ఉంటారు, మనసు కలిసిన వారు. వారు దుర్దశలో సహోదరులుగా ఉంటారు. సహోదరికి సహోదరిగా, అన్నకు అన్నగా, తమ్ముడికి తమ్ముడిగా, సహోదరుడుగా ఉంటాడు. సహోదరులంటే ఒక ఉదరమును పంచుకొని పుట్ట ఒక పేగులో నుంచి వచ్చిన ఒక్క తల్లి పిల్లల వలె అయిపోతారట. దుర్దశలో సహోదరుడుగా మారిపోతాడు, డిపెండబుల్ అయిపోతాడు. నేనున్నాను కదా మై ఫ్రెండ్, డోంట్ వరీ, డోంట్ బి అఫ్రైడ్, కలవర పడకు. చక్కని పాట పాడారు అమ్మగారు. కన్నీరేలమ్మా కరుణించు ప్రభువారు ఉన్నారు. ఎంత చక్కని పాట కదా. ఆ కన్నీరు ఎవరు తుడుస్తారు? ఒక మంచి స్నేహితుడే తుడుస్తాడు. ఆపదలో, దుర్దశలో, విపత్కాలంలో సహోదరులుగా అయిపోతారు వాళ్ళు, స్నేహితులే. అటువంటి స్నేహితులుండుట జీవిత కాలంలో ఒక్కరైనా అలాంటి వారు ఉంటే ఎంత బాగుంటుందో. లైఫ్ టైంలో మనం దుర్దశలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు అటువంటి స్నేహితురాలు, అటువంటి స్నేహితుడు, మిత్రుడు ఒకరుంటే ఎంత బాగుండునో, ఎంత బాగుంటది. ఒక రాజకుమారునికి ఒక దగ్గరి స్నేహితుడున్నాడు. రాజకుమారుడు దావీదుకు పుట్టిన పెద్ద కుమారుడు అమ్నోను. అమ్నోనుకు ఒక స్నేహితుడున్నాడు. చూడండి అతను ఎలాంటి వాడో చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. 2వ సమూయేలు 13:3. 2వ సమూయేలు గ్రంథము 13:3. 13వ అధ్యాయము 3వ వచనము, 2వ సమూయేలు గ్రంథం. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోవాదాబు. ఈ యెహోవాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు సేతువేమి, సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా సహోదరుడు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను ఊహించున్నానని అతనితో అనెను. చాలండి అమ్మగారు, చాలండి, చాలు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద రిమైనింగ్ థింగ్. ఈ యెహోనాదాబు అమ్నోను రాజకుమారుడు దావీదు యొక్క కుమారుడికి మిత్రుడు. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వీడు చాలా కపటం గలవాడు. ఏం జరిగింది? తామారు విషయమై అరమరికలు లేవు, దాపరికాలు ఉండవు కదా స్నేహితుల్లో, చెప్పేస్తాడు. అది చెప్పకూడని విషయమే, చాలా తప్పు. వీడు ఆ యెహోనాదాబు కూడా ఆ చెల్లికి అన్నే అవుతాడు. దావీదుకు పెదనాన్న కొడుకు. దావీదు ఆఖరివాడైతే అన్నదమ్ముల్లో దావీదు కంటే పెద్దవాని కొడుకు.
దావీదు రాజు అయితే అందరూ అన్నదమ్ముల పిల్లలంతా రాయల్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, రాయల్ చిల్డ్రన్. అయితే తప్పురా, వాళ్ళు అన్నదమ్ములు, స్నేహితులు కూడా, చాలా దగ్గర స్నేహితులట. తప్పురా అన్నయ్య లేదా తమ్ముడు, అలా చేయకూడదు, మన చెల్లిరా. అయ్యో, అది వినటానికే బాలేదు, మనం చదివితేనే బాలేదు, మనం చదువుకుంటుంటేనే బాలేదా ఆ సంగతి. మరి మొట్టమొదటిసారి ఫస్ట్ టైం అమ్నోను తన స్నేహితుడైన పెద్ద తండ్రి కొడుకుకు చెప్తుంటే యెహోనాదాబుకు, ఆ ఫస్ట్ టైం వాడు చెప్పినప్పుడు, వీడు విన్నప్పుడు ఎంత బాధనో. వింటున్నాడు కదా పరలోకంలో పరమ తండ్రి, మరుగై ఉండదు కదా, ఎంత ఘోరమో కదా. ఇలాంటి మిత్రుడు ఉంటారు కొంతమందికి, ఇలాంటి మిత్రులు ఉంటారు, కపటులు. రాజదర్శనం కూడి వెళ్ళి, ఏంటి నాయనా సంగతి, ఇంత అత్యవసరంగా వచ్చావు? పినతండ్రి గారా రాజా, దావీదు మహారాజా అంటాడో, పినతండ్రి అంటాడో, బాబాయ్ అంటాడో. అమ్నోను నా మిత్రుడైన నా సహోదరుడు, రాజకుమారుడు పెళ్లిడికి వచ్చేసాడు, పెళ్లి చేయండి నాన్నగారు, చిన్నాన్నగారు, పెళ్లి చేయండి అని ఒక్క సలహా చెప్తే రేపటికల్లా ఏదో రాజకుమార్తెను తెచ్చి చక్కగా గౌరవంగా పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తాడు కదా. కొంతమందికి ఎవరో వచ్చి చెప్తే గాని వారి పిల్లలు పెళ్లిడికి వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారని తెలియరాదు. ఇంకా పిల్లలే కదా అనుకుంటారు, వారి వారి పిల్లలు కదా, వారి ఒడిలో ఆడుకున్న బిడ్డలు కదా. అప్పుడే నా పిల్లలు పెళ్లిడికి వచ్చేసారా అని ఆశ్చర్యపోతాం, ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. అలాంటి పని ఎందుకు చేయడు పినతండ్రి గారు, రాజావారు? అమ్నోనుకు పెళ్లి చేస్తే పెళ్లిడి వచ్చింది, ఒక పిల్లను తెచ్చి పెళ్లి చేద్దాం అని ఒక మంచి సలహా ఇవ్వచ్చు కదా. వాడికి కపటమైన సలహా ఇస్తున్నాడు, నువ్వు రోగి వలె నటించు, రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది, చూడటానికి వస్తాడు, అప్పుడు చెప్పు, నా చెల్లి అయిన తామారు వచ్చి నా ఇంటి ముందే నేను చూస్తుండగా నా ఇంట్లో నా గదిలో నాకు అన్నం వండి పెడితే, నేను కోరిన వంటకం వండి పెడితే నేను తిని బాగుపడతానని చెప్పు. అప్పుడు తామారును పంపిస్తాడు నీ గదికి. అప్పుడు నీ మనసులో ఉన్న ఆ చెడ్డ కార్యము సాధించేసుకుందువు గాని. ఎలాంటి మిత్రుడు, ఎలాంటి మిత్రుడు, కపట మిత్రుడు. నాకు తెలిసిన మా ఊర్లో ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకరింటికి ఇద్దరు వెళ్తే ఆ మరొకని తల్లి ఇద్దరిని, తన సొంత కుమారుణ్ణి, ఆ కుమారుని స్నేహితుల్ని కూడా కొడుకుల్లాగా చూసి ఏదైనా చేస్తే తినిపించి, సొంత చేతులతో తినిపించి, చిన్న చిన్నగా ఉన్నప్పుడు ప్రేమగా చూసుకునేది. మరొక ఇంటికి వెళ్తే అక్కడ అమ్మ కూడా అలాగే చూసుకునేది. ఇద్దరు ఇద్దరు తల్లులు అలాగే భావించారు. పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు పూర్తి చేసుకున్నారు, ఉద్యోగాలు వెతుకుంటున్నారు, పెళ్లిళ్ళు అయినాయి, వ్యవసాయం పొలాలు ఉన్నాయి, చక్కని భార్యలు వచ్చారు ఇద్దరికి. చిన్ననాటి నుంచి ఒకడి తల్లిని మరొకడు సొంత తల్లిగా భావించారు. ఇప్పుడు వారిద్దరికి భార్యలు వస్తే ఇప్పుడు ఎలా భావించాలి? ఆ వచ్చిన వారిని చెల్లెమ్మలుగా భావించాలి. తల్లి అయితే ఒక తల్లిలాగా భావించారు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు పరాయి స్త్రీలు. ఒకరి భార్యను మరొకడు చెల్లిలా భావించాలి. అందులో ఒకడు కపటి ఉన్నాడు. సమయం చూసుకొని ఒంటరిగా ఏకాంతంగా ఆ స్నేహితుని భార్యనెళ్ళి కలిసేవాడు. మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఒకనాడు అడవిలో పొలములో చెట్టుకు ఉరేసుకొని శవమై వేలాడాడు ఒక స్నేహితుడు. కారణం ఏమిటో ఆ సంగతి తెలిసింది. ఆ సంగతి తెలిసింది గదిలో ఉన్నప్పుడు వారిద్దరు, తన స్నేహితుడు తన భార్యతో ఉన్నప్పుడు చూశాడు. వెళ్ళి
ఆ రాత్రంతా అంగలార్చాడు, మట్టిలో పడి దొర్లాడు, హృదయం ముక్కలైపోయింది. ఇక తెల్లవారు లేచి తన స్నేహితుని కళ్ళలో కలిపెట్టి చూడలేనని, తన భార్య ముఖంలోకి చూడలేనని అసువులు బాశాడు, ఉరి పోసుకున్నాడు, ప్రాణాలు వదిలేశాడు. ఎలాంటి స్నేహితుడు, ఎలాంటి స్నేహితుడు! చెన్నై నగరంలో వాటర్బరీ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చ్ అని ఒక 150 ఇయర్స్ పాత పురాతన సంఘం ఉన్నది. 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరూ వస్తే ఒక 5-6 వేల మంది ఒక పెద్ద బహిరంగ సభలా ఉంటది. ఆ చర్చ్ ప్రాంగణం అంతా నిండిపోతుంది. టెంటులేసి కుర్చీలేసి బయటంతా నిండిపోతారు. అక్కడికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డాను, వెళ్ళాను. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఒక హోటల్ తీసుకెళ్లారు నన్ను. ఆ హోటల్ తెలుగు వాళ్ళది. దాని స్టోరీ చెప్పారు. ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించారట. ఒక మంచి స్నేహితుడు, నీతిమంతుడు, ఎక్కువ భాగం పార్ట్నర్షిప్, ఇన్వెస్ట్మెంట్ డబ్బు, పెట్టుబడి డబ్బులు అతనివేనట. కొంతకాలము డెవలప్ అవుతుంది, వృద్ధి చెందుతూ ఉంది. మరొక స్నేహితుడు తన బావమరిదిని ఊరు నుంచి పిలిపించుకొని, తెలుగు వాళ్ళే వీళ్ళు, తెలుగు వాళ్ళే, ఆ గూడూరు ఆ ప్రాంతపు వారు, నెల్లూరు జిల్లా, చెన్నై పట్టణానికి సమీపం. తన బావమరిదిని పిలిపించుకొని వేరే చోట మరొక హోటల్ ఓపెన్ చేశాడట. ఈ హోటల్ కొన్న సరుకులన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎంత బిజినెస్ జరిగినా లోటు వెలితే చూపిస్తున్నాడు. అక్కడ అది డెవలప్ అయిపోతా ఉంది. అంతస్తుల మీద అంతస్తులు కట్టేశాడు. ఇప్పుడు అది 3 స్టార్ హోటల్ అయింది. ఇది భాగస్వామ్యంలో నుంచి ఈ స్నేహితుని లాస్ చూపించేసి లక్షల లక్షల అప్పులు బ్యాంకుల్లో ఉన్న వారు వచ్చి సీజ్ చేసేటట్టు చేసి అదంతా ఇతని పేరు మీద వేసి నీ వల్లే నష్టపోయామని ఆ హోటల్లో నుంచి భాగస్వామ్యం నుంచి వేరు చేసి అప్పులు తీర్చలేక ఇల్లమ్మి, భార్య మెడలో ఉన్న ఆభరణాలను అమ్మి, బంగారు నగలను అమ్మి బికారి అయి రోడ్డుకి వచ్చేసాడు. నిలువ నీడ లేదు, పని లేదు, పిల్లలు. ఇతడు 2 హోటళ్లు స్వాధీనపరుచుకున్నాడు, కోటీశ్వరుడయ్యాడు. మరొకడు. అలాంటి మోసగాళ్ళైన స్నేహితులు ఉంటారు. 2 సమూయేలు 17:27. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. 2 సమూయేలు 17వ అధ్యాయము 27, 28 వచనాలు. 2 సమూయేలు 17వ అధ్యాయము 27, 28 వచనాలండి. దావీదు నయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడగును గిలాదీయుడునైన బర్జిల్లాయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేసిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రె జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఆమేన్. ఇక్కడ బర్జిల్లై దావీదుకు స్నేహితుడు. వయసులో తండ్రి అంతటి వాడు, 80 సంవత్సరాలు బర్జిల్లైకి. 80 సంవత్సరాల వయసులో బర్జిల్లయి 60కి చేరువలో, ఇంకా 60 సంవత్సరాలు చనిపోయేటప్పుడు 60 ఏళ్ళు దావీదుకి. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అంటే సంథింగ్ అరౌండ్ 55, 56 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అబ్షాలోము తరుముతున్నాడు. తామారు అన్న అమ్నోను చేసిన ద్రోహ కార్యము, చెడ్డ కార్యము, రాజకుటుంబంలో యుద్ధము మొదలైంది. అమ్నోనును చంపేస్తాడు అబ్షాలోము. వేడుకకు పిలిచి ఆ మిత్రుడైన యెహోనాదాబు
మంచి సలహా ఇచ్చి ఉంటే, తామారు విషయంలో అమ్నోను హృదయంలో ఉన్న సంగతిని చెప్పేశాడు గనుక అది ఆపగలిగితే ఈ రాజకుటుంబము ఈ దుస్థితికి రాకపోయి ఉండును. సరే, దావీదు తరమబడుతున్నాడు సొంత కుమారుడు అబ్షాలోము ద్వారా. అప్పుడు వర్జిల్లై వర్జిల్లై ఎన్నెన్ని పరుపులు అలసిపోయి ఉన్నాడేమో రాజు, నా స్నేహితుడు దావీదు. అరణ్యములో, రాజభవనములో, అంతపురములో పట్టు పాన్పుల మీద పవలించే రాజుగారు రాళ్లల్లో, ముళ్ళల్లో, అడవుల్లో, కొండల్లో ఏ స్థితిలో ఉన్నాడోనని పరుపులు, పేలాలు, ఎన్నెన్నో తేనె జున్నుగడ్డలు, ఎన్నెన్నో రాజకుమారులు, రాజులు భోజనం చేసే వస్తువులన్నీ తీసుకొని వస్తాడు, రాజుగారికి తినిపిస్తాడు. ఎంత గొప్ప స్నేహితుడు కదా బర్జిల్లై. దావీదుకు బర్జిల్లై వంటి స్నేహితుడు ఉండుట దావీదు ధన్యత. కష్టకాలంలో, ఆపదలో, కొడుకే తరుముతున్నప్పుడు, అరణ్యంలో పారిపోతున్నప్పుడు బర్జిల్లై వంటి మిత్రుడు, ఆదరించే మిత్రుడు, గొప్ప మిత్రుడు. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ ఎ గ్రేట్ ఫ్రెండ్. ఒక గొప్ప స్నేహితుని పరిచయం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం. యోహాను సువార్త చదవండి దయచేసి. టైమ్ ఈజ్ వెరీ షార్ట్ నౌ. ఈజ్ ఆల్రెడీ 6:13. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. 16వ వచనం అయిపోయిందండి. 16వ వచనం అయిపోయిందా? లాస్ట్ లో ఉన్నానండి. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఆమేన్. ఆమేన్. చూడండి, ఒక గొప్ప మిత్రుడున్నాడు, గొప్ప స్నేహితుడున్నాడు, ప్రాణ స్నేహితుడు. ఆయన మన ప్రియ యేసు. తండ్రి వలన విన్నవన్నీ చెప్పేశాడట శిష్యులకి. ఇంకొక విషయం చెప్తున్నాడు. అన్ని తండ్రి యొద్ద ఉన్నవే చెప్తాడు యేసయ్య. నా అంతటి నేను చెప్పను, నా తండ్రి ఏమిస్తాడో అదే చెప్తాను. యేసయ్య, నాయనా, ఇవన్నీ చెప్పేశావు, ఇంకొక మాట కూడా చెప్పే వాళ్ళకి. ఇంతకాలం శిష్యులు నీ సేవకులు, ఇప్పుడు సేవకులు అనక వారిని స్నేహితులను, ఆ మాట కూడా, ఆఖరి మాట కూడా చెప్పేస్తున్నాడు. ఇక ఆ రాత్రి ప్రార్థన చేసి, కీర్తన పాడి, భోజనం చేసి కిద్రోను వాగుకు వెళ్తారు. కిద్రోను వాగు దాటి తోటలోనికి వెళ్తారు, గెత్సెమనే. ద్రోహి వచ్చి ముద్దు పెట్టి అప్పగిస్తాడు. ఆఖరి రాత్రి ఆఖరి మాట కూడా చెప్పే నాయన అని తండ్రి చెప్తే ఆ మాట చెప్తున్నాడు. ఇక నుంచి నేను స్నేహితులను పిలుస్తాను, మీరు నాకు స్నేహితులు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్నేహితులముగా పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు మంత్రులు, మహామంత్రులు, సైన్యాధిపతులు, అనేక మంది సలహాదారులు వచ్చి వెయిట్ చేస్తారు దర్బారులో. రాజుగారు ఆంతరంగిక మందిరంలో ఇంకా సిద్ధపాడుతూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళంతా రాజుగారి దర్శనం కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సమాచారం వస్తుంటది, ఇంకా రాజుగారు సిద్ధపడుతున్నారు, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తారు, పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో ఎక్కడి నుంచో వస్తాడు ఒకడు, వడివడిగా వచ్చి తిన్నగా ప్రవేశించి దర్బారులోనికి వచ్చి లోపలికి వెళ్ళిపోయి రాజుగారి అంతరంగిక మందిరంలోనికే వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఆపరు అక్కడ భటులు. ఎందుకు ఆపరో? ఈ వచ్చేవాడు ఎవరు? రాజుగారి స్నేహితుడు. దేర్ విల్ బి ఎనీ ప్రోటోకాల్ యాజ్ సచ్ ఫర్ ఎ గుడ్ ఫ్రెండ్. వస్తాడు, పోతాడు తిన్నగా రాజుగారి దగ్గరికి. ఎవరు ఆపరు, స్నేహితుడు. మిగతా అందరికీ ఉద్యోగులు, మంత్రి అయినా ఉద్యోగే, సైన్యాధిపతి అయినా ఉద్యోగే, యోవాబైనా, అహీతోపెలైనా, ఎవడైనా రాజుగారి దర్శనము
రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అనుమతితోని వెళ్ళాలి. నీ స్నేహితుడైతే ఏ అనుమతులు లేవండి, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చండి దేవుని సన్నిధికి. స్నేహితులారా, దేవుని ప్రియ సేవకులారా, మనలను స్నేహితులుగా భావించుకున్న మన రాజాదిరాజు యేసు ఒక చక్కని పాట ఉంటదండి. ఇంగ్లీష్ లో ఉంటది, తెలుగులో ఉంటది. వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్. ఎంత అద్భుతమైన పాట, ఎంత అద్భుతమైన మిత్రుడు. ఆయన కాపరి అయినా మంచి కాపరే, స్నేహితుడైనా ప్రాణం పెట్టగలిగినంత ప్రాణం పెట్టేశాడు సిలువలో. ప్రాణం పెట్టగలిగిన గొప్ప స్నేహితుడు మనకున్నాడు. యేసు స్వామి మన ప్రియ స్నేహితుడు. ఇక సేవకులు అనను, పిలవను. తండ్రి చెప్పాడు, వారిని స్నేహితులుగా భావించుకోను ఆయన యేసయ్య. కాబట్టి ఇక నుంచి నేను మిమ్మల్ని స్నేహితులుగానే, అరపరికలు లేని స్నేహము, మోసము కపటము లేని యెహోనాదాబు వంటి స్నేహము కాదు, బర్జిల్లై వంటి స్నేహము, బర్జిల్లైకి మించిన స్నేహము యేసులో ఆస్వాదించండి. యేసును స్నేహితునిగా పొందండి. దేవుడు తన మాటల చేత మనందరినీ ఆశీర్వదించునుగాక. డేవిడ్ రాజయ్య గారు చిన్న ప్రార్థన. డేవిడ్ రాజయ్య గారు ముగింపు ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ ఉదయ కాల వేళంలో నాయన దైవజనులు నిలబెట్టుకుని తండ్రి, నాయన